విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని ఈనాడులో తప్పుడు కథనాలు. మరోవైపు కుప్పం ప్రజలకు అంద్రినీవా ద్వారా 6,300 ఎకరాలకు సాగునీరు అందిస్తే దానిపైన కూడా తప్పుడు రాతలు రాసిన ఈనాడు ఏ మంచి పని చేసినా మరుసటి రోజే ఆ పని గురించి పూర్తిగా వ్యతిరేకంగా రాయటం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు అలవాటైపోయింది. ఎందుకంటే చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలి, వీళ్ళు దోచుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే వీళ్ళందరూ దోచుకోవడానికి వీలవుతుంది. ప్రైవేటు సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ధనాన్ని దిగమింగడానికి చంద్రబాబు అడ్డాగా వీళ్ళకు పనిచేస్తున్నాడు. ఈరోజు పేద ప్రజలకు మంచి చెయ్యాలి అని వీళ్ళెవరూ అనుకోరు, కానీ పత్రికా విలువలు పాటించరు, కానీ ప్రతిరోజు మంచి చేసే కార్యక్రమాలపైన తప్పుడు రాతలు రాస్తుంటారు. అదేవిధంగా అంద్రినీవా ద్వారా సుమారు 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు నీళ్ళు అందిస్తే ఆ నీళ్లు చంద్రబాబు నాయుడు పని పూర్తి చేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గేట్లు ఎత్తాడంట. మరి చంద్రబాబు నాయుడే ఆయన ప్రభుత్వంలో గేట్లు ఎత్తుండొచ్చు కదా. మరి చంద్రబాబు నాయుడు పని పూర్తిగా చేస్తే గేట్లు ఎందుకు ఎత్తలేకపోయాడు అని వీళ్ళని ప్రశ్నిస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ పని అయినా జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేస్తే అది మేము ముందుగానే చేసేసాము, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అట్లా ఓపెన్ చేశాడు అని అంటారు. అదేదో మీ ప్రభుత్వంలో ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. పని పూర్తిగా మీరు చేసేస్తే మరి మీకు ఓపెన్ చేయడానికి ఏమి ఇబ్బంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంటే మీరు పని పూర్తిగా చేసేసి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేస్తాడు అని పెట్టేసి వెళ్ళారా? మీరు ప్రభుత్వం నుండి దిగిపోయేటప్పుడు రూపాయి కూడా ఖజానాలో పెట్టిపోలేదు. మళ్ళీ నేను సంపద క్రియేట్ చేశాను, సంపద మేము క్రియేట్ చేసి పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు అని అంటారు. అప్పులు చేసింది మీరు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 2019 వరకు ఎక్కువ అప్పులు చేశాడు అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది, ఆర్థిక సంఘం చెప్తూ ఉంది. ఆ చంద్రబాబు కన్నా తక్కువ అప్పులు జగన్మోహన్ రెడ్డి చేశాడు అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. మన రాష్ట్రం కన్నా ఎక్కువ అప్పులు తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను చేసున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా నివేదికలు ఇస్తున్నారు. కానీ గతంలో బడ్జెట్టు, ఇప్పుడు బడ్జెట్టు ఒకే బడ్జెట్ ప్రవేశపెట్టాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో నేరుగా డీబీటీల రూపంలో డబ్బులు వేస్తున్నాడు. మరి నువ్వు ఒక్క రూపాయి అయినా ప్రజల అకౌంట్లో వేసావా? 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి రాజధానిని నిర్మించలేదు, పోలవరం నిర్మించలేదు. మరి ఆ డబ్బంతా నువ్వు ఏం చేసినట్లు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఒక్క మంచి పని కూడా నువ్వు పేద ప్రజలకు చెయ్యవు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసావు. 2019కి ముందు, 2019 తర్వాత పరిపాలనలో చూడదలుచుకుంటే ప్రభుత్వ బడులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పేద బిడ్డల కోసం ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ క్లాసులు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఐబీ కరికులంను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులన్నిటికీ లక్షల కోట్లు పెట్టి బాగు చేయటం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకురావడం, ఫ్యామిలీ డాక్టర్తో విలేజ్ ప్రజలకు, గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందించటం, ఉచితంగా 104 ద్వారా మందులు అందించటం, కళాశాలలో చదువుతున్న ప్రతి పేదవాడికి ప్రైవేటు కళాశాలల్లో వాళ్ళు చదివే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రైవేటు కళాశాలల్లో చదివిస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 17 కాలేజీలకు శంకుస్థాపన చేసి గత విద్యా సంవత్సరానికి 5 కాలేజీలు తీసుకొచ్చాడు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు తీసుకొస్తున్నాడు. రేపు విద్యా సంవత్సరంలో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఆదాని రహేజా గ్రూపులు వచ్చాయి. సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ వచ్చింది. పవర్ ప్రాజెక్టులు, సోలార్ విండో ప్రాజెక్టులు, ఇన్ని కంపెనీలు రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రంలో ఓడరేవులు, మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేయడం జరిగింది. మరి నువ్వు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. మళ్ళీ అమరావతి రాజధాని ఎక్కడా అంటావు. లక్షల కోట్లు తినేసింది నువ్వు. ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నది నువ్వు. లాక్కున్న భూములలో 33,000 ఎకరాలలో 5,000 ఎకరాలు దోచుకున్నది నువ్వు. టీడీపీ నాయకుల పేరుతో అమరావతి రాజధానిలో భూములు ఉన్నది మీకు.
మళ్ళీ మీకు అమరావతి రాజధాని అభివృద్ధి చేసిస్తే మీ ఆస్తుల విలువ పెరుగుతుంది, మీకు మంచి జరుగుతుందే కానీ పేద ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందా? అమరావతి వల్ల టీడీపీ నాయకులకు వాళ్ళ ఆస్తుల విలువ పెరుగుతుందే కానీ పేద ప్రజలకు మంచి జరగదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అయినా కానీ మాకు గ్రామాలలో సచివాలయాలలో అన్ని పనులు కూడా జరిగిపోతుంటే మాకు రాజధానితో పేదవాడికి పనేముంది? పేదవాడికి గ్రామ సచివాలయాల్లోనే అన్ని పనులు అవుతున్నాయి. గ్రామ సచివాలయాల్లోనే అన్ని పనులు అయ్యేటప్పుడు మాకు సపరేట్ రాజధాని మాకు అక్కర్లేదు. మరి టీడీపీ నాయకులకు అమరావతి రాజధానిలో మీ భూముల విలువ కోసం అమరావతి రాజధాని కావాలేమో. ఈరోజు అన్ని పనులు కూడా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు ప్రజలకు చేస్తుంటే ఒక మంచి పని చేసిన తర్వాత మరుసటి రోజే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో తప్పుడు కథనాలతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ తప్పుడు మనుషులను ప్రజలే సరైన గుణపాఠం చెప్పి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, గతంలో మీ అకౌంట్లో ఎవరికైనా డబ్బులు పడేటివా? గతంలో అవ్వాతాతలు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఎవరైనా ఇచ్చేవాళ్ళ? దోచుకునేవాళ్ళు. జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ఏ ఒక్కరికి డబ్బులు పడలేదు. మళ్ళీ చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలు రావు, ప్రభుత్వ బడులు ఉండవు, పేదవాడికి మంచి జరగదు, రైతులకు కష్టాలు తప్పవు, కన్నీళ్లు తప్పవు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని మళ్ళీ జగనన్న వస్తేనే పేదవాడికి మంచి జరుగుతుంది, ప్రభుత్వ బడులలో పేద బిడ్డలు చదవగలరు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తాయి, రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది, రైతు భరోసా అందుతుంది, రైతు భరోసాతో పాటు పంట రుణాలు అందుతాయి. మళ్ళీ నిరుద్యోగులకు డిజిటల్ లైబ్రరీలు కూడా వాళ్ళు చదువుకునేందుకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేందుకు గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు కూడా వస్తాయి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, మంచి నిర్ణయంతో తప్పుడు రాతలు రాసే ఈనాడును, ఆంధ్రజ్యోతిని, TV5కు సరైన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అవునంటారా కాదంటారా మిత్రులారా?